మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. మనము పూజలప్పుడు కట్టుకునేటువంటి శారీస్ కావచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీస్ కావచ్చు, కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. వాటిని మనము హ్యాండ్ వాషే చేయాలి, మిషన్ వాష్ చేయొద్దు. దాంట్లో హ్యాండ్ వాష్ కూడా మనం కొంచెం డ్రై వాష్ లాగా చేసుకుంటే వాటి యొక్క ఫినిషింగ్ పోకుండా ఎక్కువ రోజులు మనకు నీట్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను పూజల కోసం కట్టుకునేటువంటి శారీస్ కావచ్చు, కొన్ని పార్టీ వేర్ శారీస్ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. పూజ కోసం కట్టుకునేవి ఇంకా మళ్ళీ వేరే వాటి కోసం అసలు వాడను. అలాంటి శారీస్ నీట్గా వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ పూజ కోసం వాడుకోవాలి అనుకున్న ఇలా ట్రై చేస్తే ఆ యొక్క శారీ లుక్ అనేది పోకుండా ఆ శారీకి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అలా చేసినటువంటిదే ఈ యొక్క నా ప్రయత్నం మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ యొక్క శారీస్ ఏంటంటే కొన్నేమో కలర్ షేడ్ అయ్యేటి ఉన్నాయి, మరి కొన్నేమో కలర్ షేడ్ కాని శారీస్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత కొన్ని బ్లౌజెస్ కూడా కలర్ షేడ్ అవుతాయి, కొన్ని బ్లౌజెస్ కలర్ షేడ్ అవ్వవు. అలాంటప్పుడు కలర్ షేడ్ అవి సపరేట్గా, కలర్ షేడ్ అవ్వని సపరేట్గా. తర్వాత కొన్నింటికి ఏంటంటే బార్డర్స్ అనేవి కలర్ షేడ్ అవుతూ ఉంటాయి, లేదు అంటే వాటి యొక్క ఫాల్స్ కలర్ పోతూ ఉంటాయి కదా. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తే మనం బయట 500,000 పెట్టి చేపించేటువంటి డ్రై వాష్ కంటే మనం ఒక 5-10 రూపీస్ పెట్టేసి ఇంట్లోనే ఈజీగా మనమైతే మన బట్టల యొక్క డ్రై వాష్ కావచ్చు, డ్రై క్లీనింగ్ కావచ్చు చేసుకోవచ్చు అనమాట. అలా చేస్తే నెక్స్ట్ టైం మనము పార్టీ కోసం వెళ్ళినప్పుడు వాడుకున్నా, లేదంటే నెక్స్ట్ పూజ కోసం వాడుకున్న వాటి యొక్క మన్నికలో ఎలాంటి తేడా లేకుండా చాలా నీట్గా ఉంటాయి. అయితే ఇదిగోండి, ఈ యొక్క లైట్ కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, కానీ తొందరగా మురికి అవుతుంది అనమాట. అలా తొందరగా మురికి అవ్వకుండా నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీట్గా ఉండాలంటే దాన్ని వాష్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాంటి లైట్ కలర్స్ తొందరగా మురికి కలర్ కనిపిస్తాయి. బయట డస్ట్ అంటినా సరే ఒకసారి వేసుకున్న స్వెట్ వచ్చినా మురికి అవుతుంది కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. నా దగ్గర ఉన్నటువంటి నేనైతే సోప్ కంటే షాంపూ, ఒకవేళ షాంపూ లేకపోతే ఇలా మన దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, వీటిని వాడుతూ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు షాంపూ యూస్ చేశాను. షాంపూలో ఇది ఎలా అనుకునేసరికి మన దగ్గర లిక్విడ్ డిటర్జెంట్ ఉంది కదా, దీన్ని వాడి చేయొచ్చు కదా అనిపించింది. అందుకని ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈ పని అయితే పెట్టేసుకున్నాను. ఒక బకెట్లో కొంచెం వాటర్ వేసేసి ఆ యొక్క లిక్విడ్ డిటర్జెంట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలిసేలాగా కలిపేసి ఫస్ట్ లైట్ కలర్స్ అయితే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ లైట్ కలర్స్ కూడా కలర్ షేడ్ అవుతున్నాయి లేవో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కలర్ షేడ్ అయింది అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా చేసేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. అయితే ఇలా చేతితో రబ్ చేస్తూ దానికి ఉన్నటువంటి మురికంతా పోతుందా లేదా చూసి, ఒకవేళ అది కలర్ ఏమైనా షేడ్ అవుతుందా లేదా అనేటువంటి చెక్ చేసుకున్నాను అనమాట. తీరా చూసే కలర్ ఏం షేడ్ అవ్వట్లేదు. తర్వాత వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో తీసేసి తర్వాత దాంట్లోనే మళ్ళీ శారీ తీసుకున్నాను. ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ వచ్చేసి కలర్ షేడ్